వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. నేడు పుట్టపర్తికి ఏపీ సీఎం, రైతు భరోసా నిధులు జమ చేయనున్న జగన్. నేడు మంచిర్యాల జిల్లాలో కేసీఆర్ పర్యటన, ప్రజా ఆశీర్వాద సభకు ఏర్పాట్లు పూర్తి. నేడు తెలంగాణ పర్యటనకు ప్రధాని మోదీ, హైదరాబాద్లో బీసీ ఆత్మగౌరవ సభకు హాజరు. కామారెడ్డి బరిలో పీసీసీ చీఫ్ రేవంత్, 2 స్థానాలకు పెండింగ్ లో పెట్టిన కాంగ్రెస్. నీలం మధుకు పటాన్చెరు టికెట్, రేవంత్ కు వ్యతిరేకంగా కాటా శ్రీనివాస్ వర్గం ఆందోళన. ఛత్తీస్గఢ్, మిజోరంలో కొనసాగుతున్న ఎన్నికలు, సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్. నేడు ఏపీ హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విచారణ జరగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాల్టి వరకు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మధ్యంతర స్టే ఇచ్చింది. దీంతో ఇవాళ చంద్రబాబు బెయిల్ పిటిషన్పై మరోసారి విచారణ జరగనుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చారు. కోర్టు ఆయనకు 4 వారాల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. నేడు ఏపీ హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విచారణ జరగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాల్టి వరకు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మధ్యంతర స్టే ఇచ్చింది. దీంతో ఇవాళ చంద్రబాబు బెయిల్ పిటిషన్పై మరోసారి విచారణ జరగనుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చారు. కోర్టు ఆయనకు 4 వారాల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంతోష్. ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో ప్రధాన అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఈ రోజు ఇప్పటి వరకు కూడా మధ్యంతర స్టే అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇటు మధ్యంతర బెయిల్ కోసం కూడా ఏపీ హైకోర్టును ముందస్తు బెయిల్ కోసం కూడా ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ రోజు వరకు కూడా స్టే ఇవ్వడం కూడా జరిగింది. అయితే దీనిపై అయితే కనుక ఇప్పటికే ఏసీబీ కోర్టులో కూడా పీటీ వారెంట్ అనేది కూడా నడుస్తూ ఉన్న నేపథ్యంలో ఏసీబీ కోర్టు సైతం కూడా ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు మరోసారి విచారణ అనేది కూడా కొనసాగనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఇటు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కి సంబంధించి లబ్ధి పొందినటువంటి ఇప్పటికే కొంతమంది వ్యక్తులు ఉన్నారు. దానికి సంబంధించినటువంటి మాజీ మంత్రికి సంబంధించినటువంటి బంధువులను సైతం కూడా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కూడా ముద్దాయిలుగా అయితే కనుక చేర్చడం కూడా జరిగింది సిఐడి అధికారులు. దీనిపై అయితే కనుక ఈ కేసు కీలకం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు బెయిల్ కనుక పొందితే మాత్రం ఇది ఒక కీలకమైనటువంటి కేసు కాబట్టి సాక్షులను ప్రభావితం చేసే అంశాలు ఉంటాయని చెప్పేసి సిఐడి తరపు న్యాయవాదులు అయితే కనుక ఈ రోజు విచారణ కొనసాగనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ స్టే అనేది కూడా కొనసాగిస్తారా లేదంటే కనుక ప్రస్తుతం ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ వేసినటువంటి నేపథ్యంలో దీనిపై ఏసీబీ కోర్టుకి సైతం కూడా అనుమతిస్తారు అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గత నెల నుంచి కూడా ఇటు స్టే ఇచ్చినటువంటి హైకోర్టు ఇప్పుడు తాజాగా
దీనికి సంబంధించినటువంటి కొనసాగింపు ఉంటుందా, లేదంటే కనుక ఏ విధంగా ఉండబోతుంది అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్పై అయితే కనుక తనకి అనారోగ్య దృష్ట్యా కూడా ఇటు హైదరాబాద్ వచ్చి ఇటు హాస్పిటల్కి వెళ్ళి చికిత్స అయితే తీసుకుంటా ఉన్నారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఇటు చంద్రబాబు నాయుడికి ఎటువంటి తీర్పు వస్తుంది, ఏ విధమైనటువంటి అంశం చంద్రబాబు నాయుడుకి వస్తుంది దీనికి సంబంధించి అన్న దానిపై అయితే కనుక తెలుగుదేశం ముఖ్య నేతలందరూ కూడా తీవ్రస్థాయిలో అయితే కనుక ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అది సంతోష్, ప్రస్తుతం చంద్రబాబు గారు ఎక్కడున్నారు? మనం ప్రస్తుతం చూస్తున్నట్లయితే కనుక స్కిల్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ పొందినటువంటి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం హైదరాబాద్ లో కంటి చికిత్స నిమిత్తం కూడా ఇటు హైదరాబాద్ కి చేరుకోవడం కూడా జరిగింది. తనకి ఉన్నటువంటి కంటి ఆపరేషన్ సమస్యపై అయితే కనుక ఇటు హైదరాబాద్ లో ఉండటంతో ఈ చికిత్స అనేది కూడా ఇటు హైదరాబాద్ లోనే చంద్రబాబు నాయుడు తీసుకుంటా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు ఈ కేసు ఏ విధంగా ఉండబోతుంది, దీనికి సంబంధించి ఇప్పుడు మరొకసారి స్టే పొడిగిస్తారు. ఎందుకంటే అనారోగ్య దృష్ట్యా ఇప్పటికే స్కిల్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ పొందినటువంటి టీడీపీ అధినేత దీనిపై అయితే కనుక స్టే పొడిగించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అంటున్నారు ఇటు చంద్రబాబు నాయుడు న్యాయవాదులంతా. రైట్, థ్యాంక్ యూ సంతోష్. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. మందమర్రి, పెద్దపల్లి, మంతని నిర్వహించే సభల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా సభా ప్రాంగణాల్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నిలువెత్తు కటౌట్లు పెట్టారు. చుట్టుపక్కల వచ్చే దారుల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వేదికలను గులాబీ తోరణాలతో అలంకరించారు. సభా స్థలాల్లో నీడ కోసం షామియానాలు వేశారు. వచ్చిన వారు కూర్చునేలా కుర్చీలను సిద్ధం చేశారు. తాగునీటి వసతి కల్పించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే అవసరం మేరకు అంబులెన్స్ను అందుబాటులో ఉంచారు. సీఎం కేసీఆర్తో పాటు పలువురు ప్రముఖులు సభలో పాల్గొనున్న నేపథ్యంలో సభా స్థలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. అమిత, గుడ్ మార్నింగ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తూ ప్రజలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. మూడోసారి అధికారమే లక్ష్యంగా అయితే కేసీఆర్ ఇప్పటికే అన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అందులో భాగంగానే చెన్నూరు నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభ మంచిర్యాల జిల్లాలో ఏర్పాటు చేశారు. అయితే మందమర్రి సింగరేణి హై స్కూల్ గ్రౌండ్లో ఈ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాటు అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే చెన్నూరు అసెంబ్లీ అభ్యర్థి బాల్క సుమన్తో పాటు ఎంపీ వెంకటేష్ నేత ఈ ఏర్పాట్లను అయితే పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే షామియానాలు, నీడ కోసము షామియానాలతో పాటు కుర్చీలో అందరు కూర్చుండేందుకు సభకు వచ్చినటువంటి వారికి అందరికీ సౌకర్యం కోసం కుర్చీలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా సభకు వచ్చేటువంటి వారి కోసం తాగునీటి వసతి, అదేవిధంగా ఇక్కడ మందమర్రి పట్టణం అంతా కూడా గులాబీ తోరణాలు, జెండాలతో, ఫ్లెక్సీలతో మొత్తం మందమర్రి పట్టణం అంతా కూడా గులాబీమయంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను ఇటు ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎంపీ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఇద్దరు కలిసి అయితే ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. దాదాపుగా బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి కావచ్చున్నాయి. అయితే మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి సీఎం నేరుగా మందమర్రిలోని జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడ నుంచి వెహికల్ ద్వారా
సింగరేణి హై స్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి ప్రజా ఆశీర్వాద సభకు 1 గంటకు చేరుకుంటున్నట్లుగా ఇక్కడ ప్రజాప్రతినిధులు అయితే చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి చెన్నూరు నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభ, చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ను గెలిపించాలని చెప్పేసి ఈ ప్రజా ఆశీర్వాద సభ ద్వారా ప్రజలను ఉద్దేశించి అయితే ప్రసంగిస్తారు. ప్రజలకు ఇటు కార్యకర్తలకు దిశానిర్దేశం కూడా చేయనున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే దాదాపుగా ఏర్పాట్లు పూర్తయినటువంటి నేపథ్యంలో సీఎం రానున్నటువంటి నేపథ్యంలో రామగుండం ఎస్పీ రెమా రాజేశ్వరి ఆధ్వర్యంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. అయితే ఈ సభను ప్రతిష్టాత్మకంగా, సింగరేణి ప్రాంతం కాబట్టి ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఈ సభను సక్సెస్ చేయడానికి ఇటు టీఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడే జన సమీకరణలో పూర్తిగా నిమగ్నమైనటువంటి పరిస్థితి. నిన్న మొన్నటి నుంచే జన సమీకరణ చేస్తున్నారు. దీనికి సంబంధించి జనాన్ని తరలించేందుకు 500 బస్సులు కూడా ఏర్పాటు చేసి ఈ సభకు భారీగా జనాన్ని తరలించే అవకాశం కూడా ఉంది. దాదాపుగా 1,00,000 మందితో ఈ సభ సక్సెస్ చేయాలనేటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కృషి చేస్తున్నారు. దాదాపుగా 1,00,000 మంది వస్తున్నారని అయితే వారు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా ఏర్పాట్లయితే పూర్తయ్యాయి. శ్రీనివాస్, అక్కడ జన సమీకరణలు ఎలా ఉండబోతున్నాయి? ఈ సింగరేణి గతంలో సీఎం కేసీఆర్ ఒక సభ నిర్వహించారు. మరియు ఇదే సింగరేణి ప్రాంతంలో కూడా ఇది సభ ఏదైతే ఉందో చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సభ కాబట్టి ఈ సభను సక్సెస్ చేయడానికి ఇప్పటికే అన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులంతా శ్రమిస్తున్నారు. 1,00,000 మందిని అయితే ఈ సభకు తరలి వస్తున్నారని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏర్పాటు కూడా పూర్తి చేసినామని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల 3వ జాబితా విడుదలైంది. 16 మంది అభ్యర్థులతో 3వ జాబితాను కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసింది. నామినేషన్ల గడువు మరో 3 రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొన్న స్థానాలకు ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రకటించింది. తొలి జాబితాలో 55 మంది, రెండో జాబితాలో 45 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసింది. ఇప్పుడు 16 స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసింది. ఇంకా 2 స్థానాలు మాత్రం ఇంకా పెండింగ్లోనే ఉంది. సూర్యాపేట, తుంగతుర్తి స్థానాల్లో అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. ఇక కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ అధికారికంగా ఖరారైంది. కొడంగల్, కామారెడ్డి 2 చోట్ల రేవంత్ పోటీ చేస్తున్నారు. నిన్న కొడంగల్లో నామినేషన్ వేశారు. నిజామాబాద్ అర్బన్ సీటును సీనియర్ లీడర్ షబ్బీర్ అలీకి పార్టీ కేటాయించింది. ఇక చెన్నూరు నుంచి జి వివేక్ వెంకటస్వామి పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. 2 సీట్లలో అభ్యర్థులను మార్చుతూ పార్టీ నిర్ణయం తీసుకుంది. బోధ్ నియోజకవర్గంలో అశోక్ స్థానంలో ఆది గజేందర్, వనపర్తిలో చెన్నారెడ్డి స్థానంలో మేఘారెడ్డికి సీట్లు కేటాయిస్తూ మార్పులు చేసింది. మరోవైపు పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటును సిపిఐకి కేటాయించింది. ఇంకా తుంగతుర్తి, సూర్యాపేట స్థానాలను పెండింగ్ పెట్టింది. వనపర్తి, బోధ్ అభ్యర్థులను మార్చింది కాంగ్రెస్. బోధ్లో
వన్నెల అశోక్ స్థానంలో ఆది గజేందర్కు కేటాయించింది. వనపర్తిలో చెన్నారెడ్డి స్థానంలో మేఘారెడ్డికి టికెట్ కేటాయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల మూడో జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. వరుసగా అగ్రనేతల ప్రచారంతో హోరెత్తించగా స్థానిక నేతలు సైతం ప్రచారంలో దూకుడు పెంచారు. నేటి నుంచి రాష్ట్రంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. జోగులాంబ ఆలయం నుంచి రేవంత్ రెడ్డి ప్రచారం ప్రారంభిస్తారు. ఉదయం 11 గంటలకు అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం అలంపూర్లో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు గద్వాల్, మెలచెరువు, సాయంత్రం 4 గంటలకు మక్తల్లో బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. రేపు ఖానాపూర్, ఆదిలాబాద్, రాజేంద్రనగర్లో కాంగ్రెస్ బహిరంగ సభలు నిర్వహించనుంది. ఎల్లుండి పాలకుర్తి, ముషీరాబాద్, సికింద్రాబాద్, సనత్ నగర్లో సభలకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలకు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగే బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొననున్నారు. సాయంత్రం 5:30 ఎల్బీ స్టేడియంలో ఈ సభ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి బీజేపీ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ బీసీ ఎజెండాను ఎత్తుకోవడం, బీజేపీ అధికారానికి వస్తే బీసీ నేతను సీఎంను చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీసీ ఆత్మగౌరవ సభను నిర్వహిస్తోంది. దీనికి ప్రధాని మోదీతో పాటు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారు. పలువురు బీసీ నేతలు కూడా పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సభకు పెద్ద ఎత్తున జనాన్ని తరలించేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. సభ ఏర్పాట్లను పార్టీ నేతలు కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్, లక్ష్మణ్ ఇప్పటికే పరిశీలించారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ నుంచి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారు. అక్కడ నుంచి బయలుదేరి ఎల్బీ స్టేడియానికి చేరుకుంటారు. అనంతరం వాహనంలో ఎక్కి స్టేడియంలో తిరుగుతూ సభకు హాజరైన వారికి అభివాదం చేస్తారు. సాయంత్రం 6 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం బేగంపేట విమానాశ్రయం చేరుకొని ఢిల్లీ వెళ్తారు. గత నెలలో సూర్యాపేటలో జరిగిన సభలో తాము అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెప్పేందుకు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ ఈ సభ ఏర్పాటు చేసింది. ఇందులో బీసీ సీఎంపై మోదీ ఏమైనా ప్రకటన చేస్తారా అనేది ఉత్కంఠంగా పార్టీ నేతల్లో నెలకొంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మోదీ రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి.
మోదీ గత నెలలో మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలో బీజేపీ నిర్వహించిన ప్రచార సభల్లో పాల్గొన్నారు. మళ్ళీ ఈ నెల 11న కూడా రాష్ట్రానికి రానున్నారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో జరగనున్న ఎస్సీ సామాజిక వర్గాల సమావేశానికి హాజరవుతారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అగ్రనాయకులను రంగంలోకి దింపుతోంది. ప్రధాని మోదీ సభతో బీజేపీ మలివిడత అగ్రనేతల ప్రచారానికి శ్రీకారం చుడుతోంది. ఈ నెల 11న మరోమారు హైదరాబాద్కు ప్రధాని మోదీ రానున్నారు. పరేడ్ గ్రౌండ్లో ఎస్సీల వర్గీకరణ అంశంగా జరిగే ఎస్పీ అణగారిన వర్గాల సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. దక్షిణాది రాష్ట్రాల్లో కీలకంగా మారిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతుగా ప్రధాని మోదీ ప్రకటన చేసే అవకాశం ఉంది. తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కమలనాథులు ఫోకస్ మరింత పెంచుతున్నారు. ఇప్పటికే పార్టీ తరపున కొంతమంది జాతీయ నేతలు ప్రచారం నిర్వహిస్తుండగా రాబోయే రోజుల్లో వాళ్ళ సంఖ్య మరింత పెరగబోతోంది. అయితే కాషాయ పార్టీ తరపున ప్రచారం నిర్వహించబోయే నేతల లిస్టులో విజయశాంతికి మాత్రం చోటు దక్కలేదు. కమలనాథులు గేరు మార్చారు. పోలింగ్ తేదీకి సమయం దగ్గర పడుతున్న కొద్దీ తమ వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. ఇప్పటికే బీసీ నినాదం బలంగా వినిపిస్తున్న కాషాయ దండు బీసీల ఆత్మగౌరవ సభకు రెడీ అవుతోంది. ఈ సభా వేదికగా బీసీ సీఎం నినాదం బలంగా వినిపించబోతోంది బీజేపీ. అంతేకాదు, రాబోయే రోజుల్లో ప్రచార పర్వాన్ని మరింత హోరెత్తించేందుకు అవసరమైన బలగాన్ని రంగంలోకి దింపుతోంది. ఈ క్రమంలోనే మొత్తం 40 మందితో ప్రచార జట్టును ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ ఈ లిస్టులో ఉన్నారు. ప్రచారకర్తల జాబితాలో నితిన్ గడ్కరీ, యడ్యూరప్ప, యోగి ఆదిత్యనాథ్, పీయూష్ గోయల్, అర్జున్ ముండా, భూపేంద్ర యాదవ్, తరుణ్ చుగ్, సునీల్ బన్సాల్, రవి కిషన్తో పాటు మరికొందరు ఈ లిస్టులో ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉన్న ప్రచారకర్తల జాబితాలో విజయశాంతికి మాత్రం చోటు దక్కలేదు. గత కొంతకాలంగా ఆమె పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమెను కావాలనే పక్కన పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం కేంద్రం మళ్లీ గ్యాస్ ధరలు పెంచుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 19వ డివిజన్లో బీఆర్ఎస్కి మద్దతు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సబిత పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్కు మరోసారి అధికారం ఇవ్వాలని ప్రజలను మంత్రి సబిత విజ్ఞప్తి చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, గ్యాస్, నిత్యావసర ధరలు పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. 5 రాష్ట్రాల్లో ఎన్నికల దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరను 200కు తగ్గించిందని విమర్శించారు. కేసీఆర్ మూడోసారి విజయం సాధించిన తర్వాత గ్యాస్ సిలిండర్ను 400 రూపాయలకే ఇస్తామని హామీ ఇచ్చారు. మాట్లాడుతూ సబితమ్మ ఏం చేసినా పైన కేసీఆర్ ఇస్తున్నాడు కాబట్టి సబితమ్మ చేసిందని చెప్పాను. వాస్తవమే కదా, కేసీఆర్ గారు ఇచ్చింది కాబట్టి నేను చేస్తున్నాను. లేదంటే ఏది పని చేయలేకపోతుంటుంది, నిధులు రాకపోతే ఏ పని కూడా కాకపోతుంది. కానీ ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం బాగొస్తున్న సందర్భంలో మన మీరుపేట కూడా బాగా చేసుకుంటున్నాం. బాగా చేసుకున్నా కేసీఆర్ గారు నిధులు ఇస్తున్నారు కాబట్టి ఈరోజు చేసుకుంటూ వస్తున్నాం. భూపాల్ రెడ్డి ఒక మాట చెప్పాడు, ఇక్కడ మంచి గ్రంథాలయం కట్టుకుంటున్నాం, నారాయణ షాప్ దగ్గర రోడ్ వేసుకుంటున్నాం, చెరువులు బాగా చేసుకున్నాం అని చెప్తున్నప్పుడు ఈ అమ్మ ఏం చెప్పిందంటే, నీళ్ళు వస్తున్నాయి కానీ జర లావు వచ్చినట్టు చూడమ్మా, సన్నం వస్తున్నాయి నల్లని చెప్పింది. అదే కదా తెలుసుకోవాలి, ఎందుకంటే ఏది అవసరమో కేసీఆర్.
పటాన్చెరులో అక్రమ నిర్మాణాలపై బీజేపీ బుల్డోజర్లను దించుతామని బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి తనకు సహకరించే నాయకులకు నజరానాలు ప్రకటిస్తున్నారని విమర్శించారు. సంగారెడ్డి జిల్లా పోచారం గ్రామంలో సర్వే నెంబర్ 62లోని ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ జేసీబీలతో వెళ్లారు. పోచారంలోని సర్వే నెంబర్ 62లో మహిపాల్ రెడ్డి సోదరుడు అక్రమంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టారని మండిపడ్డారు. ఈ 62 సర్వే నంబర్లో సుమారు 32 ఎకరాలు ఉంది. ఇక్కడ ఇది బొఫర్ జోన్. అది కాక ఈ నక్కవాగు, మరి ఏదైతే నక్కవాగు చాలా వందల సంవత్సరాల నుంచి పారుతున్నటువంటి వాగు, FTL ఇది. దీనంతా కూడా ఈ రోడ్ వేసేసి మూసేసిండి ఇది వాగుని. రేపు వర్షాలు పడితే ఇళ్లకి నీళ్ళు వస్తున్నాయి. మరి ఈ వాగును మూసేసి దీని మీద 32 ఎకరాలు ఈ వాగు పొంట అన్ని ఇల్లు కట్టిస్తున్నారు. ఇది గవర్నమెంట్ ల్యాండ్. పక్క కలెక్టర్ గారు కూడా మాట్లాడితే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి నాకు మెసేజ్ పెట్టిన. ఆయన అడిగిన ఈ పోచారంలో మరి సర్వే నంబర్ 62 మరి ప్రైవేట్ ల్యాండా గవర్నమెంట్ ల్యాండా సార్ అంటే నాకు వాట్సాప్లో గవర్నమెంట్ ల్యాండ్ అని పంపించింది ఆయన డీటెయిల్స్ కూడా. మరి గవర్నమెంట్ ల్యాండ్లో కడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఇవాళ MRO ఏం చేస్తుండ్రు, RDO ఏం చేస్తుండ్రు, రెవెన్యూ సిబ్బంది ఏం చేస్తున్నది? నేను ఒకటే హెచ్చరిస్తున్నా రెవెన్యూ వాళ్లకు, మీరు కులగొడతారా లేదంటే మేము కులగొట్టాలా? ఆల్రెడీ మేము బుల్డోజర్ తీసుకొని వచ్చినాం ఇక్కడికి. నేను చెప్తా ఉన్నాను, సుమారు 32 ఇళ్ళు కడతా ఉన్నది. ఇది వాటి ప్రైమ్ టైం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.